హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగుండాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానబ్బా. వెజిటేరియనోళ్ళకి, నాన్ వెజిటేరియన్‌లకి అందరికీ ఇష్టమైనట్ల పితిక్ పప్పు కూర చేసుకుందాం ఈరోజు మన వీడియోలో. కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకోండానండి. ఒక 10 తెల్లుల్లిపాయలు, ఒక ఇంచి అల్లము వేసుకొని 1/4 స్పూన్ సోంపు, ఒక పట్ట, 2 లవంగములు, ఒక యాలక్కి వేసుకుంటా ఉన్నాను. చాలా మసాలాలు దీనికి వేసుకోకూడదు. అన్ని మసాలా వేసుకుంటాము, చాలా తక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది పితిక్ పప్పు. అందరూ ఇష్టంగా తింటారు. గసగసాలు 1/2 స్పూన్ వేసుకుంటా ఉన్నాను. అంతా వేసి ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఒక్క టమాటా వేసుకుందాము, చిన్నగా ఉండేదే వేసుకుంటా ఉన్నానండి. 1 స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేస్తాము. దీంతో పితిక్ పప్పు 1 స్పూన్ ఇంకా 1.5 స్పూన్ దాకా వేసుకుందాము. పచ్చి కొబ్బరి కూడా 2 స్పూన్లు వేసుకుంటా ఉన్నాను నేను. సాంబార్ పొడి 1 స్పూను, కాశ్మీరీ చిల్లీ పౌడరు 1/2 స్పూను, 1 స్పూను ధనియాల పొడి వేసి అంతా బాగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఇది తీసి పక్క పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్లో నేను 1 స్పూన్ గీ వేసుకుంటా ఉన్నాను, 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటా ఉన్నాను, ఒక పట్ట, 2 లవంగాలు వేసుకొని ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము. అది ఫ్రై అయిన తక్షణము నేను 200 గ్రాముల పితిక్ పప్పు వేసి ఫ్రై చేసుకుంటా ఉన్నానండి. ఒక 2 ఆలు కట్ చేసేసుకుంటాను. చికెన్ గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఈ గ్రేవీలో. 1/2 స్పూన్ పసుపు వేసి, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఇలా కాస్త ఫ్రై చేసుకొని మనం మెత్తగా రుబ్బి పెట్టుకుంటే పేస్ట్ వేసి దీంతో మనకి ఎంత వాటర్ కావాలనో మిక్స్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసి 1 స్పూన్ నెయ్యి వేసి స్లో ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టెత్తుకున్నామంటే పప్పు బాగా ఉడుకుతుంది. గ్రేవీను సూపర్గా ఉంటుంది. నేను వంట చేసే జాగాలో కానీ ఎక్కడ కానివ్వండి చాలా బాగుంటుంది. గ్రేవీ చేయించుకుంటూ ఉంటారు ఎక్కువ. ఆ పక్కలో 2-3 ఆలుని ఇలా నసికేసామంటే ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్నెస్ బాగుంటుంది గ్రేవీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.